తాజా 30 జనాల్లో ఉన్నప్పుడు రామచారిలా సెయింట్లా కనిపిస్తాడు. పార్టీ నేతల వద్ద జుట్టు విదిల్చిన అపరిచితుడిలా మారిపోతుంటాడు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్కి వెళ్లి షకీలా సినిమా చూసినట్లుంది. ఈ మాటలు వింటుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇట్టే అర్థమైపోతుంది. ఈయన 2014లోని జగన్ మొదటి బాధితుడు. ఈ వ్యాఖ్యలు చేసింది ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు. ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి చెప్పిన మాటలు. ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న రఘురామకృష్ణరాజు తన స్వీయ అనుభవంతో జగన్ గురించి చెప్పిన మాటలవి. 2014 ముందు జగన్ని వదిలి తర్వాత బీజేపీ పార్టీలో చేరారు రఘురామకృష్ణరాజు. బీజేపీలో చేరినా ఎప్పుడూ క్రియాశీలకంగా అక్కడ పనిచేసింది లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న మోసం, ప్రజల ఆగ్రహం చూసి ఆయన బీజేపీ నుంచి బయటకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అమరావతి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన దగ్గర నుంచి జగన్ పార్టీ సేన, జనసేన పార్టీ కూడా ఆయన కోసం ఎంతో ట్రై చేశాయి. రఘురామకృష్ణరాజు స్వయాన కేవీపీ వియ్యంకుడు కావడంతో జగన్మోహన్ రెడ్డి కేవీపీ ద్వారా కూడా వర్తమానం నడిపారు. ఆయన పార్టీలోకి తీసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలోకే చేరడానికి నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ మరోపక్క ఆయనకు ఎంపీ సీట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.